నా పేరు పోతులయ్య, మాది కొడిమి, అనంతపురం జిల్లా అనమాట. చిన్న చెట్లు పంట వేరే విధాల పంటలన్నీ వేసుకుంటాం అన్నమాట. వేసుకుంటా అంటే వేరే జగదీష్ అని ఒక అతను ఉండేవాడు. అతను ఇట్లా అంజూరు పంట వేయండి బాగుంటుంది అని చెప్తే కడియం నుంచి ఆత్మకూరుకి, మా పక్కనే ఆత్మకూరుకి మొక్కలు వచ్చినాయన్నమాట. ఆ మొక్కలు వేరే వాళ్ళు తీసుకోవాల్సింది, వాళ్ళు ఎందుకులే అని చెప్పేసి ఇంకా టైం పడుతుంది అనుకుంటే ఆ మొక్కలు మేము వచ్చి తెచ్చుకొని నాటుకున్నాం అనమాట. ఇంతకుముందు మేము అంది చిన్న పంటలు అవి వేసి చాలా నష్టపోయాయి అనమాట. ఆ చీనా పంటలు ఏంటంటే మొత్తం అనంతపురం జిల్లా అంతా మొత్తం చీనా పంటే ఉందన్నమాట. పంటలు ఎక్కువ అయ్యి మాకు దిగుబడి ఎక్కువ ఉంది కానీ ధర అంత ఉండేది కాదనమాట. అందుకని మేము ఇది అంజూర వేద్దామని చెప్పేసి ఒకసారి ప్రయత్నించినాము. ఇప్పటి వరకు మాకేం లాస్ అనేది ఏం లేదు. పెట్టుబడి అయితే ముందుసారి ఇది పంట వేసిన 6 నెలలకే కాపు వచ్చిందనమాట. కాపులో మేము 4 లక్షల వరకు తీసినాం. 4 లక్షలు అంటే పెట్టుబడి ఒక 2 లక్షలు పోతే 2 లక్షల వరకు మేము ఇన్కమ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది పంట కోయబట్టి 1 నెల పైన అవుతుందన్నమాట. ఇప్పుడు రోజుకి మాకు ఎకరాకి 50 బాక్సులు 50 కేజీలు పోతే 50 కేజీలు అయితే 4 ఎకరాలకు గాను 120, 130, 140 కేజీలు అవుతాయి అనమాట. దీనికైతే మార్కెటింగ్ తక్కువ. మార్కెటింగ్ మనము అనంతపురం జిల్లాలో ఇక్కడ అనంతపురంకి వెళ్ళి బండ్ల మీద అమ్ముకుంటుంటారు, వాళ్ళతో మాట్లాడుకొని వేసుకోవాలన్నమాట. అంటే ఎవరంటే వాళ్ళు పెట్టుకునే మార్కెటింగ్ తక్కువ ఉంది. ఇది మనం అట్లా బండ్లు మాట్లాడుకొని పకడ్బందీగా వాళ్ళతో మాట్లాడుకొని డైలీ ఇస్తామని మాట్లాడుకొని ఇస్తే ఇది మార్కెటింగ్ బాగా చేసుకోవచ్చు అనమాట. ఈ పంటకి పురుగులు అట్లా ఆకులు తినడం కానీ ఇది ఏం ఉండదు అనమాట. ఇది ఎక్కువ గరుకు ఉంటుంది ఆకు. సో ఇవి జంతువులు కానీ పక్షులు కానీ పశువులు కానీ గొర్రెలు కానీ తినడానికి ఉండదు అనమాట. కొంచెం ఇది గరుకు ఉంటుంది, నెల దురద ఎక్కువ పుడుతుంది. కాబట్టి ఈ ఆకుని ఏవి జంతువులు కానీ మేకలు గొర్రెలు కానీ తినవన్నమాట. మేము ఇది అంజూరు వచ్చి ఇది టర్కీ రకం అనమాట. ఇంతకుముందు వేరే వాళ్ళు డయానా రకం వేసింటే మా చిన్నాయనే డయానా రకం వేసింటే అది డ్రైకి పోతుంది, మామూలు తినడానికి కూడా వెళ్తుంది అనమాట. ఇది వచ్చి టర్కీ రకం. ఆ రకం చూసినాం కాబట్టి ఈ రకం కూడా చూద్దామని ఇది 4 ఎకరాలు వేసుకున్నాం అనమాట. మా నాయనోళ్ళు మేము మా చిన్నాళ్ళు ఇద్దరు కంబైన్గా వచ్చి ఒక 4 ఎకరాలు వేసుకున్నాం అనమాట. ఇది టర్కీ రకం రెడ్, అది డయానా రకము ఎల్లో అనమాట. మేము ఇంట్లో వాళ్ళమే ఒక 6 మంది ఉన్నాము. పొద్దున్నే వచ్చి ఒక 10 గంటల వరకు బిక్కొని పోతాం. మాకు ఎకరాకు వచ్చి ఒక 50 కేజీలు అట్లా అవుతాయి. 4 ఎకరాలకు గాను 120 కేజీలు 140 కేజీలు అట్లా అవుతాయి. చెట్టును వయసును బట్టి పెరిగే దాన్ని బట్టి మాకు దిగుబడి ఎక్కువ వస్తుంటుంది అన్నమాట. ఇది పొటాష్ అనమాట. మనం మామూలుగా ఈ చెట్లకి పురుగు మందులు కానీ అలాంటివి ఏం కొట్టాం, కానీ ఈ పొటాష్ అనేది వదులుకుంటే ఇది వదలొచ్చు, ఇంకోటి వైట్ పొటాష్ అని వస్తుంది, అది వదలొచ్చు. ఇది వదలడం వల్ల ఏమంటే కాయ సైజు కానీ షైనింగ్ కానీ వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది. కాబట్టి మనము ఓన్లీ డ్రిప్ మందే ఎక్కువ వాడతాం. ఆ స్టార్టింగ్లో ఒక చెట్టు కటింగ్ అప్పుడు జీడ కోసం చిన్న ఒక మందు వాడతాం అంతే తప్ప దీనికి పురుగు మందు అలాంటిది ఏం కొట్టేది ఫర్టిలైజర్ వాడేది ఏమి ఉండదు. ఎరువు ఇలా డ్రిప్ మందు వదులుకుంటాం అంతే. పలానా నేల అంటే ఏముండదు, ఏ నేలలో అయినా పండుతుంది అనమాట. ఇది ఎక్కువగా ఎండలకు పండే పంట అనమాట. ఏ నేల అయినా దీనికి అనుకూలిస్తుంది. కాకపోతే నీళ్లు డైలీ ఇడుస్తూ ఉండాలి, కనీసం 2 గంటల సేపు అన్నా నీళ్లు వదులుతూ ఉండాలి. మేమైతే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోజు 9 గంటల సేపు వదులుతూనే ఉంటాం. 2 ఎకరాలకు 9 గంటలు, మరుసటి రోజు ఇంకో 2 ఎకరాలు 9 గంటలు వదులుతూ ఉంటాం. ఎవరైనా రైతులు కొత్తగా వేసుకునే వాళ్ళకి ఇచ్చే సూచన ఏమంటే నేల ఏదైనా సరిపోతుంది, కాకపోతే ఇంట్లో సొంత మనుషులు ఉంటే దగ్గరగా ఉండి బాగా చూసుకోవచ్చు అనమాట. కొత్త మనుషులు కూలీలు అంటే వాళ్ళ మీద ఆధారపడితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. పర్లేదు చేసుకున్నాను కూడా, కూలీలు ఉన్నా కూడా ఏం చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మనం కూడా ఇంటి మనుషులు ఉంటే కూడా కొంచెం ధైర్యంగా బాగా తోడుగా ఉంటుంది అనమాట. ఇవి మేము ముక్కలు సాలుకు మధ్య 10 అడుగులు, చెట్టుకు మధ్య 12 అడుగులు పెట్టాము. ఇంకా చిన్న చెట్లే, మీరు ఇప్పుడు చూస్తున్నది ఇంకా చిన్న చెట్లే. ఇవి రాను సంవత్సరం పెరిగే కొద్దీ పెద్ద చెట్లు అవుతాయి, దగ్గరికి కలుసుకొని పోతాయి. కాబట్టి కొంచెం దూరమే పెట్టుకునేటప్పుడే కొంచెం డిస్టెన్స్లో పెట్టుకుంటే చాలా మేలు.